మీడియాకు స్వాగతం. తల్లికి వందనం పథకానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000 రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు ఆమోదం లభించింది. తిరుపతి ఈఎస్సీ ఆస్పత్రి పడకలను 100కు పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది. 14 ఎంజెడా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశమవగా సుదీర్ఘంగా చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్టసవరణ చేసింది. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం విడిగా సమావేశం అయ్యారు. జనవరి 8న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని, ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.